డాక్టర్ గారు మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఈరోజు నేను ప్రత్యక్ష సాక్షిని. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టంగానే లోపలికి వచ్చాడు. నేను నా పక్కనే సీట్లు వాళ్ళవన్నీ కూడా, మేము చివరిలో ఉంటాం భారతీయ జనతా పార్టీ, మా పక్కనే సీట్లు అన్నీ కూడా. ఆయన అంటే ఎంత ఇరిటేటివ్గా ఉన్నాడంటే అసలు మొహంలో హావభావాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆయనకి అసెంబ్లీకి రావడమే ఇష్టం లేదు. అసలు ఏమిట్రా ఈ కర్మ అన్నట్టుగా ఆయన ముఖ కవళికలు కనబడతామని మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి నేను చూస్తాను. వచ్చి ఆయన స్పష్టంగా అనిపిస్తుందంటే ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందా అనే పరిస్థితిలో వచ్చాడు ఆయన వచ్చింది కూడా ఎందుకు మనకందరికీ స్పష్టంగా తెలుసు. ఎక్కడ నేను ఎమ్మెల్యే సీటు పోతుందో, గెలిచిన ఎమ్మెల్యేని ఎమ్మెల్యే కాదని అనర్హులుగా ప్రకటిస్తారేమో అనే భయంతో వచ్చినాడు. దానికి రఘురామకృష్ణరాజు గారు చేసిన హడావిడి వల్లే వచ్చారని నేను అనుకుంటాను వ్యక్తిగతంగా. 60 రోజులు దాటితే ఒక రోజు పోయి వచ్చినట్టు ఉంటుంది అని. అవును, ఈ 60 రోజుల కోసమని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ వెంటనే ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు సైకిల్ చేస్తున్నాడు, ముందుకు పోండి అంటున్నాడు. వాళ్ళందరూ ఆ పేపర్లు తీసుకుని ముందుకెళ్ళి గొడవ చేస్తూ ఉన్నారు. చివరికి పేపర్లు చించి ఇసిరారు. అక్కడ ఎవరి మీద ఇసిరారు? గవర్నరు ఉన్నారు, ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు, అసెంబ్లీ స్పీకర్, ఆ పక్క మండలి అధ్యక్షులు కూడా ఉన్నారు. మండలి స్పీకర్ కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తే. ఆయన చైర్మన్ గారు ఉన్నారు. ముగ్గురు మీద ఇసిరినారు. అంటే ఇంగిత జ్ఞానం లేదు. మన పార్టీ మీద మనమే పేపర్లు ఇసురుకుంటున్నాం, మన పార్టీ మీద మనమే స్లోగన్లు ఇచ్చుకుంటున్నాం అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. సరే అరిచారు అంతే. ఒక పట్టుమని 10 నిమిషాలు అంతే. వచ్చినారు, హడావిడి చేసినారు, మళ్ళీ పట్టుమని వెళ్ళిపోయినారు. అంటే స్పష్టంగా వీళ్ళకి కావాల్సింది అసెంబ్లీకి హాజరు అవ్వడం కాదు, అసెంబ్లీలో హాజరు వేసుకోవడం కావాలి వీళ్ళకు అని మాత్రం స్పష్టంగా అర్థమైంది. పోనీ ఆయన చెప్పండి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అరుస్తా ఉన్నాడు. అదేదో రైతుల గురించి, మిర్చి రైతులు బాధపడుతున్నారనో లేకపోతే విద్యార్థుల గురించో ఇంకోటి గురించో అరిస్తే మేము కూడా సంతోషపడతాం. ఏదవ్వా ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతగా మీరు బాగా చెప్పారు. కదా మిర్చి రైతులను ఆదుకోవాలి అని అది అరిసినా కొంచెం జనం నమ్మేవాళ్ళు. అరే మన యాటికి వెళ్ళి చూసి ఇక్కడ బాధలు చూసి మాట్లాడాడని. అక్కడేమో రైతుల దగ్గర అక్కడ ముసలి కన్నీళ్ళు, ఇక్కడికి వచ్చేమో నాకు హోదా ఇవ్వండి. ఇక్కడ హోదా అంటే అయ్యా మేము స్పష్టంగా చెప్తాను. అయ్యా నీ ప్రతిపక్ష హోదా తీసేసింది చంద్రబాబు నాయుడు కాదు, ప్రతిపక్ష హోదా తీసేసింది ఈ కూటమి ప్రభుత్వం కాదు అని చెప్తాను. నీ ప్రతిపక్ష హోదా తీసేసింది ప్రజలు. నువ్వు అధికారంలో ఈ సీఎంగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు అని చెప్పింది ప్రజలు. ప్రజల తీర్పుని మేము అమలు చేస్తున్నామే తప్ప మేమెక్కడ ప్రతిపక్ష హోదా తీసాం కదా. పోనీ ఎక్కడన్నా చట్టంలో ఉందా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయ్యా అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ, రెండవ అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ అయ్యా, దాని తర్వాతనే మీది మూడవది, తర్వాత బీజేపీ వస్తుంది. మమ్మల్ని కాదని చెప్పి మీకు ఏ రకంగా ప్రతిపక్ష హోదా వస్తుందో అర్థం చేసుకోవాలి. మీకు అర్హత లేనిది లేదా మీరు కోరుకోవడానికి వీలు లేదా ఎందుకు కోరుతున్నారు? పోనీ ప్రతిపక్ష హోదా వస్తే మీకు ఒరిగేది ఏంది? నేను అడుగుతున్నాను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతిపక్ష హోదా వస్తే 4 కార్లు అదనంగా మిమ్మల్ని ఫాలో అవుతాయి, 10 మంది సెక్యూరిటీ అదనంగా ఫాలో అవుతారు, 10 మంది టైపిస్టులు వస్తారు, ఆర్పాటం వస్తుంది. ఎక్కడన్నా ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా నీకు కొంత ఎక్స్ట్రాగా కుర్చీలు వేస్తారు, ఎక్స్ట్రా గౌరవం పెరుగుతుంది, 4 సెల్యూట్లు ఎక్కువ పడతాయి, అంతే కదా. ఇది నీ వ్యక్తిగతం. దానికోసమని ఈరోజు ఎందుకు మిగతావన్నీ వదిలిపెడతావు? ప్రజల పక్షాన్ని వదిలిపెట్టి నువ్వు ఎమ్మెల్యేగా సంతోషంగా, నువ్వు కానీ నీ 11 మంది ఎమ్మెల్యేలు సంతోషంగా అసెంబ్లీలోకి వచ్చి నీకు నచ్చిన విధంగా ప్రభుత్వం చేసే తప్పులన్నీ చేతనైతే ప్రజల ముందు పెట్టాలి. నీకు సమయం ఇస్తారు, అది అరగంట ఇస్తారా, అర నిమిషం ఇస్తారా? ఇచ్చిన సమయాన్ని ఎఫెక్టివ్గా వాడుకొని ప్రజల వైపు నుంచి పోట్లాడాలి. పోనీ రాష్ట్రం వైపు నుంచి నువ్వు పోట్లాడలేకపోయినావు, కనీసం జమ్మలమడుగు పులివెందుల ప్రజల గురించైనా మాట్లాడాలి కదా. పులివెందుల ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఎంత మనోక్షేప గురవుతూ ఉంటారు. ఉదాహరణగా నేను ఆదోని నుంచి బయలుదేరానండి. నేను అసెంబ్లీకి వెళ్తున్నాను, వారం ముందు నుంచే ఎంతో మంది వచ్చి సార్ దీని గురించి చెప్పండి, అసెంబ్లీలో దాని గురించి చెప్పండి సార్, ఈ కష్టం ఉంది సార్, ఆ కష్టం ఉంది సార్, మీరు అసెంబ్లీలో మాట్లాడండి సార్, నాకు ఎంతో మంది చెప్పినారు.
అట్లాంటిది మరి పులివెందుల ప్రజలకు కూడా ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి, వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. ఈయనే పెట్టిన ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి పులివెందులో నాకు తెలిసి. వాటిలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఎమ్మెల్యేగా కనీసం నీకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజల వైపున అసెంబ్లీలో నిలబడి మాట్లాడి ఉంటే ఎంత బాగుంటుండే. ఈరోజు నీకు 4 కార్లు కావాలి, హోదా కావాలి, జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేస్తున్నావే కానీ ఇంకో 2 విషయాలు ప్రజల గురించి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంకొక విషయం కూడా అన్నారు, ఎన్నికలు ముందే వచ్చేస్తాయి, రావాల్సిన టైం కంటే 2 ఏళ్ళు ముందే వచ్చేస్తాయి అనేది ఒక మాట మాట్లాడారు బయటకు వచ్చిన తర్వాత. రెండవది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకో జర్మనీ వెళ్ళిపోమన్నారు. ఈ అంశాలు